హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి హిడెన్ క్యాస్టల్ అండి. ఇది సిద్దిపేట దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుండి మోర్ దెన్ 60 కిలోమీటర్స్ వస్తుంది. సో మేము అక్కడికే వెళ్తున్నామండి. బై కార్ వెళ్ళినాం మేము నిజామాబాద్ నుండి. తర్వాత రిటర్న్లో హైదరాబాద్ వెళ్ళినామండి. ఒకసారి ఈ వీడియో చూస్తే ఇంకా మేము వెళ్తున్నామండి. బై రామాయణపేట నుండి రామాయణపేట రూట్ నుండి వెళ్ళినామండి మేము. సో అక్కడ చాలా బాగుంది. నైట్ స్టే అక్కడే చేసినాం మేము. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి మన వ్యూయర్స్కి చూపిస్తున్నా. ఇది స్టార్టింగ్ అండి. యాక్చువల్లీ మేము 11కి వెళ్తే ఇట్లా ఒకటి గేట్ లాంటిది ఓపెన్ అయ్యేది బాగుంటుందంట. ఆ సీన్ మిస్ అయింది. మేము వెళ్ళేసరికి 11:30 11:45 అయిందండి. బయట ఇట్లా ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి. నేను నార్మల్గా ఈ బెడ్స్ వచ్చేసి ఒకటే రూమ్ తీసుకున్నామండి. మోర్ దెన్ మేము 23 మెంబర్స్ టోటల్ ఫ్రెండ్స్ అందరం కలిసి. ఒక దాంట్లో మూడు బెడ్స్ ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తాయి. సో ఒకటే రూమ్ తీసుకున్నాం అందరం కలిసి. అది గ్రౌండ్ ఫ్లోర్లో. చాలా బాగుండే. అందరం ఒకే దగ్గర ఉండేసరికి అల్లరి ఉండే మాకు. నార్మల్గా నెక్స్ట్ డే మార్నింగ్ నేను సాంగ్ ప్లే చేసుకొని తీసుకుందాం వీడియో అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ తీసుకున్నా. అది కూడా పోస్ట్ చేసిన చూడండి. లంచ్ డిన్నర్ వెళ్ళిన రోజు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది లంచ్ టైము. అప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండే అక్కడ మంచి సాంగ్స్ పాడుతున్నారు. బాగా అనిపించింది. సో నేను అది సాంగ్ కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి నేను నాయిస్ తీసేసి జస్ట్ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి. మంచి హిందీ సాంగ్స్ అండి, బాగా పాడినారు. ఇద్దరు సింగర్స్. సో చాలా మిస్ అయినాయి. ఇంకా నేను నార్మల్గా ఇప్పుడు తీస్తుంటే ఒక 10 మినిట్స్కి వచ్చేంత వీడియో దొరికితే అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి వీడియో చేస్తున్నా. చాలా బాగుంది. లిటరల్లీ నాకు నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్తే బాగుండు మా ఫ్యామిలీతో అనే ఫీలింగ్ ఉంది. ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో తీస్తా. అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. చాలా బాగుందండి. వీకెండ్లో మనం వెళ్ళొచ్చు. పిల్లలకు మాత్రం చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. రవణయ్య మంచిగా భయపడ్డారు. తర్వాత వచ్చినారు. మా ఆయన చూడండి నెట్ ఎక్కుతున్నారు. నేను మా ఆయన ఇద్దరం 40 ఎక్కేసినాం. సో నేను వీడియోలో రాలేదు, నేను పక్కనే ఉన్నా కొంచెం ముందుకి. మాకు ఇది నచ్చింది. ఫాస్ట్ అసలు వితిన్ సెకండ్స్లో చేసిన. మామూలు వెళ్తుంది చూడండి. దానిపైనుండే అది ఉందన్నమాట స్టిక్స్ది. ఇక్కడ మోనికా బాబీ కూడా నించున్నారు. కానీ చాలా మంచి ప్లేస్. హైదరాబాద్ మన సిటీకి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా 1-2 సార్లు విజిట్ చేయాల్సిన ప్లేసే అని చెప్పొచ్చు. సో చాలామంది భయపడి కిందికి వచ్చేస్తున్నారు. హోల్స్ పెద్దగా ఉన్నాయి కదా, పడిపోతే ఎట్లా అని చెప్పేసి. సో మేము వీళ్ళు ఒకేసారి ట్రై చేస్తున్నారు. కింది నుండి వాళ్ళు పైనుండి జారడం చూస్తే అన్నయ్య రిటర్న్ వెళ్ళిపోతారు. చూస్తే ఈజీ అనిపిస్తుంది కానీ చాలా హార్డ్ ఉందండి. జిప్ లైనర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆర్చరీ అది మొత్తం యూకలిప్టస్ చెట్లు అండి. ఇక్కడ ఈవినింగ్ కూర్చున్నాం. మంచిగా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫోటోషూట్కి చాలా బాగుందండి. ఇది ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం జిప్ లైనర్స్ అవే ఉన్నాయి. సో చేద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాం చూడండి. ఆ ప్లేస్ ఇది. పికాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. పిల్లలు అక్కడ కూర్చోబెట్టి పికాక్స్ చూస్తున్నా. తర్వాత మేము వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఫోన్ తీసుకోవడానికి అలో లేకుండే, ఎందుకంటే తడిసిపోతుంది కదా అని చెప్పేసి మేము కూడా తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ డే అన్నీ మిస్ అయిపోయినాం ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్. అందుకని ఎవరు లేరు ఎర్లీ మార్నింగ్ అది 9 మోర్ దెన్ 8:39కి. ఆ టైంలో ఎంత కూల్గా ఉంది. కొద్దిసేపు అయితే ఇంకా చూడండి జనాలు ఫుల్ వస్తారు. అందరు కనిపిస్తారు చూడండి మా వాళ్ళు. బాగా నీట్గా ఉందండి. పూలు 2 పూలు చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ పికాక్ చూడండి విప్పింది, అది కురి విప్పింది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇది మా లంచ్ టైంలోనే. లంచ్ అయితే చాలా సూపర్ ఉంది. ఫిష్, చికెన్, ఇంకా ఎగ్. అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. ఫుల్ సూపర్ ఉంది.
వేరే ప్లేస్లోకి వెళ్తే మనం వండుకోవాల్సి వస్తుంది కదా, ఇది అట్లేం లేదు. మంచిగా మనకు 3 times ఫుడ్ ఉంటుంది. ఐస్ క్రీము డిజర్ట్లో మనకు అది ఇచ్చినారన్నమాట. సో మస్తు కామెడీ ఉండే వీడియో. కాకపోతే నేను నాయిస్ ఎక్కువ ఉండేసరికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మంచి ప్లేస్ అండి. ఒక్క దగ్గర ఎవరైనా సిద్దిపేట నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. లేదంటే హైదరాబాద్ నుండి కూడా వీకెండ్లో ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి. మోడీ వాక్ ఉంటుందండి మార్నింగ్. ఇది జిప్ లైనరు. బాబీ వచ్చినారు చూడండి. ఫస్ట్ నేను ఎక్కిన, తర్వాత అక్క వాళ్ళు ఒకరు అందరు వచ్చేసినారు. ఫస్ట్ మా బావ ఎక్కినారు, బావ తర్వాత నేను అనమాట. మా నుండి ఇంక అంత స్టార్ట్ అయింది. ఒకరు అందరు వస్తున్నారు. రవీణ వచ్చిండ్రు. ఇది బాగుందండి. మంచిగా మనం పూల్ పైనుండే వస్తామన్నమాట. మొత్తం సాంగ్స్ ప్లే చేస్తున్నారు. మస్తు ఎంజాయ్మెంట్ ఉంది. ఇది కొంచెం భయపడద్దు. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ యూకలిప్టస్ చెట్లు మధ్యలోంచి మనం వెళ్తున్నాం. ఇక్కడ ఉయ్యాలు ఉండే అన్నయ్య వదిన ఇద్దరు ఊగుతున్నారు. నేను కామెడీ చేస్తున్నాడు. పై కాళ్ళు పెట్టుకొని కింద తగులుతాయని చెప్పేసి పైనుంచి ఆయన చూడండి ముట్టించుకోవడం ఆడదాం ఎవరు ఫస్ట్ కొరుకుతారని ఫాస్ట్గా వెళ్తున్నారు వాళ్ళు. బాగుంది. మంచిగా ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది మాకు. సో వెళ్ళాల్సిన ప్లేసే, లిటరల్లీ బాగుంది. మోనికా బాబీ కూడా వచ్చినారు. ఆల్మోస్ట్ అందరం ధైర్యం చేసినాం. మాకు మంచిగా అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది. ఓకే నేను వస్తున్నా. నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంటర్ అయింది కూడా అన్ని వీడియోస్ ఉండే అవన్నీ మిస్ అయినాయి. నా ఫోన్ మిస్ అవ్వడం వల్ల. ఇవన్నీ మా సార్ ఫోన్లో ఉంటే తీసుకొని నేను పోస్ట్ చేస్తున్నా చూడండి. అది కూడా ఎంత హైట్ నుండి పోతుంది. ఇంకా మా పిల్లల ఫొటోస్ ఇవి. సో నెక్స్ట్ డే వచ్చేటప్పుడు మేము మళ్ళీ అక్కడ ఏమంటారు సిద్దిపేట వెళ్ళినామండి. కోమట్ చెరువు అక్కడ మేము అది పట్టుకున్నాం చూడండి. ఫోటోషూట్ కోసం పెట్టిన అంబ్రెల్లా అవన్నీ ఇందులో యాడ్ చేసినాము. బాగున్నాయి కదా అని చెప్పేసి అది యాడ్ చేసిన నేను చూడండి. ఇది నార్మల్గా మొన్న టూర్ ఫోటో. ఫన్నీ వీడియో అన్నమాట. అన్నయ్య బటర్ఫ్లై డాన్స్ చేస్తున్నారు. సో కొన్ని పిక్స్ యాడ్ చేసిన. మంచిగా వెదర్ బాగుండే అక్కడ మేము దిగిన పిక్స్ దీంట్లో యాడ్ చేసిన చూడండి. ఇది మాత్రం మాకు బాగా నచ్చింది, బాగా అనిపించింది. చూస్తే వెళ్ళొద్దు అనే భయం ఉండే ఎవరైనా చేస్తుంటే మస్తు అనిపించింది. ఇది హైదరాబాద్లో ఉండే. ఆ రోజు నైట్ అయింది మేము వచ్చేసరికి. మేము మధ్యలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న టెంపుల్ ఉంటుంది కదా చేసుకొని ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. సో అప్పుడు నేను తీసిన వీడియో ఇది. సో ఇది మధ్యలోనే యాడ్ చేసిన. లాస్ట్కి చేయాలనుకున్నా కానీ వీడియో ఎడిటింగ్లో మధ్యలోకి వచ్చేసింది. అది చూసుకోలేదు నేను. స్విమ్మింగ్ పూల్ అండి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుందండి. పాసిబుల్ అవుతే మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీయే ఉంటుంది. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎంత మనకు పర్ డే 2000 2.5 ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. లిటరల్లీ మంచిగా పీస్ అయి రావచ్చు. సో మేము వెళ్ళిన రోజు నైట్ వర్షం వచ్చింది. క్యాంప్ ఫైర్ ఉండే. క్యాంప్ ఫైర్ దగ్గర మేము అక్కడ అంత మ్యాజిక్ షో వాళ్ళు కూడా ఉంటారు. ఆ వీడియోస్ అన్నీ మిస్ అయినాయి లిటరల్లీ నా దగ్గర. అవి బాగుండే. అందరు పార్టిసిపేట్ చేసినారు మా వాళ్ళు. దెన్ నెక్స్ట్ డే సిద్దిపేట వచ్చినాం కదా. నైట్ గార్డెన్ కూడా చాలా బాగుంది. సిద్దిపేట కోమట్ చెరువు ఇది చూడండి ఎంత బాగా డెవలప్ చేసిండ్రో. చాలా బాగుంది. లిటరల్లీ చాలా బాగుంది. మేము ఇది వంతెన ఉంది కదా తీగల వంతెన, దాన్ని అక్కడ ఇక్కడ సైడ్ నుండి అక్కడ సైడ్ టికెట్కి అనమాట. టికెట్ తీసుకొని వచ్చి ఇది వచ్చేసి అక్కడే హిడెన్ క్యాస్టల్లో బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా మేము చెక్అవుట్ అయిపోవాలి. ఆ టైంలో తీసిన వీడియో. వస్తూ మేము మల్లికార్జున స్వామి మల్లన్న టెంపుల్ చేసుకున్నామండి. సో ఇదండి నా వీడియో వచ్చేసి. వీడియో చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.